నిన్నటి ఘర్షణ తర్వాత మోహన్ బాబు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన వెంటనే గచ్చిబౌలిలోని హాస్పిటల్కి తరలించారు. బీపీ పెరిగి మోహన్ బాబు కింద పడిపోవడంతో విష్ణు ఆయన హాస్పిటల్కి తీసుకువెళ్లారు. పోలీసులు జలపల్లి దగ్గర కూడా నిన్న భారీగా మోహరించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మోహన్ బాబు ఆరోగ్యం నిలకడగానే ఉంది అని చెప్పి వైద్యులు చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడ నుంచి పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి మా ప్రతినిధి రాధిక లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాధిక, ప్రస్తుతం మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? డాక్టర్స్ ఏం చెప్తున్నారు? స్వాతి, నిన్న రాత్రి జరిగిన ఘర్షణలో మోహన్ బాబుకి స్వల్ప అస్వస్థతకు గురైనట్టుగా వైద్యులు చెప్తున్నారు. అయితే ముఖ్యంగా అతనికి ఇప్పటికే బీపీ, బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉండటంతో నిన్న జరిగిన ఘర్షణ అనంతరం కొంత బౌన్సర్స్ కి ఇటు జర్నలిస్టుల పైన జరిగిన దాడి ఏదైతే నిన్న రాత్రి జరిగిందో దాంట్లో కొంత తోపులాట జరిగింది. ఆ క్రమంలో మోహన్ బాబు కింద పడటంతో కొంత బీపీ లెవెల్స్ కూడా పెరిగి చిన్న చిన్న గాయాలైనట్టుగా కూడా వైద్యులు చెప్తున్నారు. అయితే రాత్రి వెంటనే విష్ణు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. ఇక్కడ కార్డియాలజీకి సంబంధించి, జనరల్ ఫిజిషియన్స్ కి సంబంధించిన వైద్యులంతా కూడా ఇటు ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నారు. అయితే వైద్యులు చెప్తున్న ప్రకారం ఎట్లాంటి ప్రమాదం లేదు, కేవలం బీపీ హై అవ్వటము, దాన్ని కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేశాము. మొహానికి సంబంధించి నుదుటి పైన అట్లాగే కంటి కింద, కాలికి కొన్ని చిన్న చిన్న గాయాలు అవ్వటంతో దానికి సంబంధించి కొంత జనరల్ వార్డులోనే ఉంచి అబ్జర్వేషన్ లో పెట్టాము అని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. అయితే ఇదంతా ఒక పక్క అయితే రాచకొండ సిపి ఎదుట 10:30కి మోహన్ బాబు అట్లాగే విష్ణు, మనోజ్ హాజరు కావాల్సి ఉండగా ఇప్పుడు అంటే కాంటినెంటల్ హాస్పిటల్ వర్గాలు ఇప్పటికీ కూడా హెల్త్ బులెటిన్, మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన హెల్త్ బులెటిన్ ని విడుదల చేయలేదు. దాన్ని కొంత ఆలస్యం చేసే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా 10:30 తర్వాత 10:30 నుంచి 10:45 నిమిషాల అనంతరం ఈ హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా ఇక్కడ ఇవాళ మోహన్ బాబు సిపి ఎదుట హాజరయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్టుగా కూడా మనకి ఇన్సైడ్ నుంచి అందుతున్న సమాచారం. ఇక్కడ ప్రస్తుతానికైతే అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ కూడా వైద్యుల పర్యవేక్షణలో అయితే ఇటు మోహన్ బాబు ఉన్నారు కాబట్టి ఎట్లాంటి ప్రమాదం అయితే ప్రస్తుతానికి లేదు. ఇటు హై బీపీ కూడా కొంత నార్మల్ పరిస్థితికి వచ్చింది అని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. కానీ కాంటినెంటల్ హాస్పిటల్ వద్ద మాత్రం హాస్పిటల్ దగ్గర వరకు, సమీపం వరకు కూడా వెళ్లలేని పరిస్థితి, మీడియాకి ఆంక్షలైతే పెట్టిన పరిస్థితి. ఇక్కడ గేట్ వరకు కూడా వెళ్లనివ్వకుండా, కనీసం కాంటినెంటల్ హాస్పిటల్ బోర్డును కూడా తీయకుండా కొంత మీడియాకి ఆంక్షలను అయితే విధించారు. ఎప్పటికప్పుడు ఇటు సెక్యూరిటీ మీడియాని అరుస్తూ ఇటు గోల చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లో హెల్త్ బులెటిన్ విడుదల చేసి హెల్త్ బులెటిన్ లో తన ఆరోగ్య పరిస్థితి గురించి క్లియర్ గా వివరించే అవకాశం అయితే ఉంది. బీపీ నార్మల్ అయినప్పటికీ కూడా ఈ సిపి ఎదుట హాజరు కావాల్సిన ఏదైతే ఉందో దాన్ని కొంత తాత్సారం చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కొంత సమయాన్ని అడిగే అవకాశం కూడా ఉన్నట్టుగా మనకి ఇన్సైడ్ నుంచి అందుతున్న సమాచారం అయితే ఉంది. అయితే ప్రస్తుతానికైతే ఇటు మోహన్ బాబు, అతని భార్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది అని వైద్యులు చెబుతున్నప్పటికీ కూడా సిపి ఎదుట హాజరు అవ్వకుండా ఉండటానికి కొంత హెల్త్ బులెటిన్ లో ఏమన్నా సీరియస్ ఇదిని క్రియేట్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్టుగా కూడా మనకి ఇన్సైడ్ నుంచి అందుతున్న సమాచారం. స్వాతి, అంటే ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం కేవలం బీపీ ఇష్యూసే కదా రాధిక, ఇంకేమైనా ఉన్నాయా? రైట్, అతనికి ఏజ్ ఫ్యాక్టర్ కూడా 70+ ఏజ్ కాబట్టి, కొంత వృద్ధులు కాబట్టి ఆయనకి బీపీ ఆల్రెడీ ఉంది. సో దాని మీదే కొంత నిన్న జరిగిన ఘర్షణ, తోపులాట వల్ల కొంత హై బీపీ రేజ్ అవ్వటంతో కింద పడిపోవటం జరిగింది అనేసి ఆ నేపథ్యంలోనే హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అని కూడా అంటున్నారు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కేవలం మొహం పైన, ఇటు నుదుటి పైన, కంటి కింద, అలాగే కాలికి చిన్న చిన్న గాయాలు, జస్ట్ ఒక గీతలాగా ఇక్కడ కన్ను దగ్గర ఉంది అనేసి వైద్యులు చెప్తున్నారు. దానికి మాత్రమే ట్రీట్మెంట్ చేస్తున్నాము, బీపీ కూడా నార్మల్ అయ్యింది అని చెప్పి వైద్యులు ప్రస్తుతానికి ఇక్కడ హాస్పిటల్ వద్ద మాట్లాడినప్పుడు వైద్యులు ఆఫ్ ది రికార్డ్ లో చెప్పిన పరిస్థితి. ఆరోగ్య పరిస్థితి అయితే నిలకడగా ఉంది, ఎలాంటి ప్రమాదం లేదు. కార్డియాలజీ అలాగే జనరల్ ఫిజిషియన్ అబ్జర్వేషన్ లోనే ఉంచాము. ఇటు ఐసీయూ, ఎమర్జెన్సీ వార్డ్ లో కూడా ట్రీట్మెంట్ అందించట్లేదు, కేవలం జనరల్ వార్డ్ లో స్పెషల్ రూమ్ లో ఉంచి తనకి అబ్జర్వేషన్ లో మాత్రమే ఉంచాము అని వైద్యులు ఆఫ్ ది రికార్డ్ లో చెప్తున్న పరిస్థితి. ఆయన కండిషన్ అయితే బానే ఉంది. అయితే సిబి ఎదుట హాజరు కావాలి అంటే ఆయన ఆరోగ్య పరిస్థితి గురించిన బులెటిన్ ని విడుదల చేయాలి కాబట్టి కొంత ఏమన్నా ఆరోగ్య పరిస్థితికి సంబంధించి కొంత రేస్ చేసి ఏమన్నా చెప్పే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి కూడా మనకి సమాచారం అందుతుంది. సో 10:30 తర్వాత వాళ్ళు హెల్త్ బులెటిన్ హాస్పిటల్ తరపున విడుదల చేస్తాము అని అన్నారు. దానిపైన క్లారిటీ అంటే సిపి ఎదుట హాజరవుతారా లేదా అనే దానికి ఈ
హెల్త్ బులెటిన్ ని బట్టే మనకు క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంది. మాక్సిమం ఈసారి అంటే సిపి ఎదుట హాజరవ్వకుండా ఉండటం కోసం కొంత సమయాన్ని అయితే అడిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి మనకి లోపల నుంచి అందుతున్న సమాచారం. స్వాతి, రాధిక, విష్ణు కూడా హాస్పిటల్ దగ్గరే ఉన్నారు అని తెలుస్తోంది. ఎవరైనా వచ్చి వెళ్తున్నారా? పలకరించడానికి ఎవరైనా వస్తున్నారా? ఇక్కడ ఉదయం నుంచి కూడా మనం ఇక్కడ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. ఇప్పటికైతే విఐపీస్ కానీ లేకపోతే ఇతరత్ర ఎవరు కూడా వచ్చినట్టుగా మనకి ఇక్కడ సమాచారం అయితే లేదు. అయితే విష్ణు నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నట్టుగా మనకి ఇన్సైడ్ నుంచి వస్తున్న సమాచారము. ఇక్కడ ప్రస్తుతానికి హాస్పిటల్ ప్రెమిసెస్ లో ఎక్కడా కూడా మీడియాకి అనుమతి లేదంటూ కొంత సెక్యూరిటీ ఆంక్షలు అయితే పెడుతున్నారు. అయినప్పటికీ కూడా రోడ్డుకి ఇవతల వైపు నుంచి కొంత సమాచారాన్ని అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాము. ఇన్సైడ్ అంటే విఐపీస్ ఎవరు కూడా, విఐపీ కార్స్ కానీ విఐపీస్ కానీ ఎవరు కూడా హాస్పిటల్ లోపలికి ఉదయం నుంచి వెళ్ళినట్టుగా అయితే ఎట్లాంటి ఇక్కడ సమాచారం అయితే లేదు. సో ఓవరాల్ గా విష్ణు అయితే హాస్పిటల్లోని నిన్నటి నుంచి కూడా ఉండి తండ్రి ఆరోగ్య పరిస్థితిని ఇటు సమీక్షిస్తూ ఇటు వైద్యులతో కూడా బాగోగులు తెలుసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్ గా మనకి ఇవాళ 10:30 తర్వాత ఇటు విష్ణు, మోహన్ బాబు, మనోజ్ ముగ్గురు సిపి ఎదుట హాజరు కావాల్సి ఉండగా మరి కాసేపట్లో ఇక్కడ నుంచి విష్ణు ఏమన్నా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా మనకు తెలుస్తుంది. ఓవరాల్ గా అయితే ఆయన కండిషన్, హెల్త్ కండిషన్ అయితే చాలా నిలకడగా ఉంది. ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ లేవు. కేవలం నిన్న జరిగిన చిన్న తోపులాట ఘర్షణ నేపథ్యంలో ఆయనకి చిన్న చిన్న గాయాలయ్యాయి. వాటికి సంబంధించి కూడా ట్రీట్మెంట్ చేస్తున్నాము. ఎట్లాంటి ప్రమాదం అయితే లేదు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది అని వైద్యులు చెబుతున్నప్పటికీ కూడా హెల్త్ బులెటిన్ లో వాళ్ళు ఏమిస్తారు అనే ఒక ఆసక్తి అయితే నెలకొన్నదని చెప్పుకోవాలి. ఓవరాల్ గా అయితే స్టేట్ మొత్తానికి కూడా ఒక సంచలనంగా మారిన మోహన్ బాబు ఇంటి సమస్య వివాదం అంతా కూడా కొంత హాట్ టాపిక్ గా మారినట్టుగా అర్థమవుతోంది. సో ఇక్కడ ఆయన హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉంది అని కొంత ఆరా తీస్తున్నట్టుగా, ప్రముఖులు కూడా ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆయన ఆరోగ్య పరిస్థితికి అయితే ఎలాంటి ప్రమాదం లేదు. ఆయనకి కేవలం బీపీ రేజ్ అవ్వటము, అట్లాగే కాలికి నుదుటికి కొంత కంటి కింద గీతల్లాగా గాయాలయ్యాయి తప్పే మిగతా అంతా కూడా హెల్త్ ఫుల్ ప్లెస్డ్ గా హెల్దీగా ఉన్నారు అని చెప్పేసి వైద్యులు అయితే ఇస్తున్న సమాచారం. రైట్ రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అది ప్రస్తుతం కాంటినెంటల్ హాస్పిటల్ దగ్గర నుంచి డీటెయిల్స్ చూసాము. ప్రస్తుతం మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది అని డాక్టర్స్ చెప్తున్నప్పటికీ 10:30 తర్వాత హెల్త్ బులెటిన్ వచ్చే అవకాశం కనిపిస్తోంది.